స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ 2025 అక్టోబర్ 16వ తారీఖున అనగా ఈరోజు మాల కార్యక్రమం ధరించడానికి మేము విజయవాడ గొల్లపూడి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడికి బయలుదేరాం. స్వామి గొప్ప వరం ఏంటంటే ఈ సంవత్సరం ఈ 2025న మా పీఠం మొత్తం కలిపి మా ఊరిలో 75 మంది అయ్యప్ప మాల ధరిస్తున్నాం, 15 మంది భవానీ మాల ధరిస్తున్నారు స్వామి. కానీ 75 మంది ఒకే పీఠం స్వామి, మా గుడిలో ఒకే పీఠం. ఈ 75 మందికి నేను గురుస్వామినంటే నాకు అయ్యప్ప స్వామి ఇచ్చిన గొప్ప వరమేనని నేను భావిస్తున్నాను స్వామి. కానీ ఈ సంవత్సరం ఈ 75 మందిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి, ఎలా ఈ దీక్షకి 75 మందికి నేను సాల్వ్ చేయగలను అనుకుని చాలా ఇబ్బంది పడతానే ఈ మాలధారి కార్యక్రమం స్టార్ట్ చేసాం స్వామి. కానీ ఈ రోజున 41 రోజు సాగుకుంటూ ముందుకు వచ్చేసింది. కానీ 41 రోజు దీక్ష ఎలా అయిందో కూడా తెలియదు స్వామి. ఈ 75 మంది స్వాములతో ఈ అయ్యప్ప స్వామి దీక్షా యాత్ర చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. నేను 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం 19 పడి పూర్తి చేస్తాను స్వామి. కానీ ఈ 75 మందితో ఈ గొడవలో ఈ స్వాములతో ఎలా ఉండగలనని చెప్పి అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా జరిగింది స్వామి. ఈరోజు ఈ అయ్యప్ప మాలలో ఇంత గొప్పతనం ఉందా అని చెప్పి నాకు ఈరోజు అనిపిస్తుంది స్వామి. ఈ 75 మంది స్వాములు ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా చాలా అద్భుతంగా ఈ 41 దీక్ష పూర్తి చేసుకుంటూ వచ్చారు స్వామి. ఈ 41 రోజు దీక్ష అయిపోయిందంటే నాకే కళ్ళెం నీళ్ళు వస్తున్నాయి స్వామి. అప్పుడే అయిపోయిందా అని మనసుకి చాలా బాధగా ఉంది. మరి అయ్యప్పలో ఉన్న గొప్పతనం అనుకుంటా. ఈరోజు ఇరుముల కార్యక్రమం అనేపాటికి కళ్ళెంట నీళ్ళు వస్తున్నాయి స్వామి. ఆ అయ్యప్ప స్వామిలో ఉన్న గొప్పతనం అనుకుంటా. కానీ అయ్యప్ప మాల అన్నది ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ధరించి ఆ అయ్యప్పలో ఉన్న గొప్పతనం ఏంటన్నది తెలుసుకోవాలి స్వామి. ఈ రోజున మాల దీక్ష 41 రోజు అయిపోయిందనేప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మనసులో 41 రోజు పూర్తి చేసిన ఆనందం ఒకే పక్కన ఉంది. కానీ స్వాములందరూ పూర్తి చేసి మళ్ళీ ఎవరి కాళ్ళు ఇడిపోతారు, మళ్ళీ సంవత్సరం దాకా అన్న బాధ కూడా మనసులో ఉంది స్వామి. మరి అయ్యప్పలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియదు. కానీ ఈరోజు మా పీఠం రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరోజు భజన, ప్రతి ఒక్కరోజు పూజా కార్యక్రమం, ప్రతి ఒక్కరోజు ఎవరి కాళ్ళు అయ్యప్ప స్వామికి తీర్థ ప్రసాదం వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది స్వామి. కానీ ఇలాంటి రోజులు మళ్ళీ ప్రతి సంవత్సరం మా ఊరు మొత్తం కన్నుల పండగ రంగరంగ వైభవంగా ఇలా ప్రతి ఒక్క ఇంటికి 2-3 మాలేసుకుని ఇలా అద్భుతంగా చేసుకోవాలని నేను అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను స్వామి. కానీ ఈ 75 మంది స్వాములందరూ కలిపి నేను గురుస్వామి అన్న పదవిని నాకు ఇచ్చినందుకు అయ్యప్ప స్వామికి నా ఊపిరి ఉన్నంత వరకు అయ్యప్ప స్వామికి నేను రుణపడి ఉంటాను స్వామి. ఈ వరం 75 మందికి ఒకే పీఠాన్ని గురుస్వామి అవుతామంటే చాలా గొప్ప వరం స్వామి. కానీ ఈ సంవత్సరం నాకు ఆ వరం అయ్యప్ప స్వామి ఇచ్చాడు స్వామి. ఆ స్వామికి నేను జన్మలో రుణపడి ఉంటాను స్వామి. కానీ ప్రతి ఒక్కరు ఒకసారి మాలేసుకొని చూడండి, అయ్యప్ప స్వామి ఆ గొప్పతనం అని తెలుసుకోండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయో లేదో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి స్వామి. అయ్యప్ప అంటే అదే స్వామి. 41 రోజు దీక్ష మీరు చేసేది 365 రోజులు కాపాడండి స్వామి. మీరు అనుకున్న కోరికలు మొత్తం 100% నెరవేరిపోతాయి స్వామి. అదే అయ్యప్ప అంటే. చూడండి స్వామి, మాతలు అందరూ వచ్చి రంగరంగ వైభవంగా పూలు ఇవన్నీ కట్టి స్వాముల్ని ఎలా పంపిస్తున్నారు. తెల్లవారుజామున ఇరుముల కార్యక్రమం స్వామి. ఈరోజు నైటు చాలా ఆనందం ఉంది. కానీ రేపు ఇరుములు కట్టుకుని ఎవరి దారిని మళ్ళీ వెళ్ళిపోతారు స్వామి. మళ్ళీ వచ్చే సంవత్సరం. కానీ మాల్లో ఉన్న గొప్పతనం చాలా అద్భుతం స్వామి. మాల వేసుకుంటాం అన్నది చాలా గొప్ప వరం. కానీ అది మాకు ఇచ్చాడంటే నిజంగా స్వామియే శరణమయ్యప్ప. ఆయనకి జన్మలో రుణపడి ఉంటా స్వామి నేను. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కళ్ళు కుటుంబానికి ప్రతి ఒక్కరు ఒకసారి మాలేసుకోండి. అయ్యప్ప గొప్పతనం ఏంటో తెలుసుకోండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.